వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ రాణి. మార్వెల్, డెడ్ పూల్ వంటి సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అసలు ఈ సిరీస్ లో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్లలో సందడే సందడి. ఇక ఇండియాలో కూడా ఈ సిరీస్ లకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. ఇక ఇటీవల రిలీజ్ అయిన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. మన దేశంలో కూడా ఈ సినిమాని ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాను స్ట్రైట్ మూవీగా ఫీల్ అవుతున్నారంటే డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ చేసిన మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం మాత్రం డబ్బింగ్ అనే చెప్పాలి. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు అంటే తెలుగు సహా భారతీయ భాషల్లోకి డబ్ అయినప్పుడు ఆడియన్స్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయేవాళ్ళు. దీనికి ప్రధాన కారణం డబ్బింగ్. ఎందుకంటే ఇంగ్లీష్ డైలాగులను మక్కికి మక్కి దింపి ఏదో రోబోలా డబ్బింగ్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న హాలీవుడ్ సినిమాలకి డబ్బింగ్ చూస్తుంటే ఒరిజినల్ ను మించిపోతున్నాయి. తాజాగా డెడ్ పూల్ సినిమాలో కూడా డబ్బింగ్ వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. అసలు ఈ సినిమాలో కొన్ని డైలాగులైతే థియేటర్లలో అద్భుతంగా పేలాయి. తెలుగు ఆడియన్స్ థియేటర్లలో విజిల్స్ వేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోడికత్తిపై డెడ్ పూల్ సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంది. అలానే హీరో నాని హిట్ సినిమాలైన దసరా, హాయ్ నాన్నలో డైలాగులు కూడా వాడేశారు. ఇక నాని ఫ్లాప్ సినిమా అయిన కృష్ణార్జున యుద్ధం రిఫరెన్సులు కూడా ఉన్నాయి. ఇక వైఎస్ షర్మిల విమర్శల రిఫరెన్సులు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు నేటివిటీ, రాజకీయాలు, సినిమాలు ఇలా దేన్ని వదలకుండా అన్నిటినీ ఓ రకంగా వాడుకున్నారు. దీంతో ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు సినిమాలతో పోటీ పడాలంటే డబ్బింగ్ ఈ రేంజ్ లో ఉండాల్సిందే అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా నెక్స్ట్.